శ్రీ సన్నిధి ప్రేక్షకులకి నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనతో సంత్ దత్తపదానంద గారు ఉన్నారు. వారు హిమాలయ యోగి. హిమాలయ ప్రాంతాలని ఎంతో అన్వేషించి ఎంతోమంది మహానుభావుల యొక్క జ్ఞానాన్ని స్వీకరించి వేదాలపైన ఎంతో అధ్యయనం చేసినటువంటి మహానుభావుడు. ఇప్పుడు ఉన్నటువంటి టాపిక్స్లో బర్నింగ్ టాపిక్ అయినటువంటి కుండలిని యోగము. చాలామంది కుండలిని యోగం గురించి మాట్లాడుతుంటారు. స్వామివారి దృష్టిలో కుండలిని యోగం ఏంటి, అలా కుండలిని యోగం చేయటం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఏంటి, అలా కుండలిని యోగం వేదకాలం నుంచి ఎలా ఉంది, దీని విషయాలపైన ఇప్పుడు మనం చర్చించే ప్రయత్నం చేస్తాం. నమస్కారం గురుగారు. నమస్కారం. అసలుకి కుండలిని యోగం అనేది ఎక్కడి నుంచి మొదలైంది? అంటే మనిషి పుట్టుకతో కుండలిని అనేది ఉంది, కానీ ఈ కుండలిని సబ్జెక్టు ఎక్కడి నుంచి మనము ఎక్కువగా టాపిక్లోకి తీసుకురావడం అనేది జరిగింది? హరి ఓం. సాధక మిత్రులారా, శ్రీ సన్నిధి మీడియా ద్వారా మన ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు కుండలిని గురించి వివరించమని స్వామి సూచన చేశారు. దీని గురించి చెప్పేటప్పుడు కొన్ని ముందు చెప్పవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే వేదకాలంలో సాధనా మార్గంలో ఉన్నటువంటి యోగులు మానవ దేహంలో ఓ గుప్త శక్తి అంతర్నిహితమై ఉందని భావన చేశారు. అంతేకాక ఆ శక్తిని తెలుసుకోవాలంటే మేరుదండం గురించి, మస్తిష్కం గురించి, నాడీ వ్యవస్థ గురించి పూర్తి అవగాహన కావాలన్నారు. మనం ఒక్కొక్క విషయాన్ని సున్నితంగా చెప్పుకుంటూ ముందుకు పెడదాం. ఎందుకంటే ఇది చాలా కష్టమైన సబ్జెక్ట్. ఇది కేంద్ర నాడీ వ్యవస్థ గురించి పరిపూర్ణ అవగాహన కావాలంటారు. పూర్తిగా కేంద్ర నాడీ వ్యవస్థ గురించి మాత్రమే కాదు, మేరుదండం గురించి తెలియాలి, మస్తిష్కంలో ఉండేటటువంటి అనేక విషయాల గురించి తెలియాలి. ఎందుకంటే ఈ మేరుదండంలో ఉన్నటువంటి సుషుమ్న ద్వారానే ఈ శక్తి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసి ఆ పైన ఉన్నటువంటి మెడుల్లాలో ఉన్నటువంటి ఆ బిందువు దగ్గరికి వెళ్ళి రెండు బిందువులు కలవలసి ఉంటుంది. ఆ తర్వాతే అది ఒక శక్తిగా రూపాంతరం చెందుతుంది. అంతవరకు అది శక్తి కాదు, ఒక కదలిక, ఒక చైతన్యం. అందుకని చెప్పేసి ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్క దాని గురించి తెలుసుకుంటూ వెడదాం. మేరుదండమును సుమేరు పృష్ఠం అంటారు. ఈ మేరుదండము కింద ఒక అధో త్రికోణము ఇలా ఉంటుంది. అధో త్రికోణం. మేరుదండమునకు పైన ఒక ఊర్ధ్వ త్రికోణం ఉంటుంది. ఈ మూలాధారం దగ్గర ఉన్నటువంటి ఈ అధో త్రికోణం నుండి సుషుమ్న ప్రారంభమై పైన ఊర్ధ్వ త్రికోణం దగ్గర ఉన్నటువంటి దాని ద్వారా అది ఆ సుషుమ్న మెడుల్లాతో కలుస్తుంది. ఇది చాలా ముఖ్యమైనది. మనం ఏదైనా ఒక శక్తి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయాలంటే ముందుగా సుషుమ్న జాగరణ జరగాలి. సుషుమ్న జాగరణ జరగకుండా ఏది జరగదు. అదే మీరు కుండలిని జాగరణ ఎప్పుడు అని చెప్పినా నేను అంతర్నిహిత గుప్త శక్తి గురించి మొదలుపెట్టాను. ఇది మళ్ళీ కుండలినిగా ఎలాగ రూపాంతరం చెందిందనేది తర్వాత వస్తుంది. అంతర్నిహిత గుప్త శక్తి అంతర్నిహితంగా ఉంది. అంతర్నిహిత గుప్త శక్తి అది ఉందని వేదకాలం నుంచి సాధనా మార్గంలో ఉన్నవాళ్ళు మనకు వివరిస్తున్నారు. దాన్ని తెలుసుకోవాలంటే మేరుదండం గురించి దాని
కార్యక్రమాల గురించి తెలుసుకోవాలి, మస్తిష్కం గురించి తెలుసుకోవాలి, నాడీ వ్యవస్థ గురించి కూడా తెలుసుకోవాలి. ఇక ఈ తర్వాత మేరుదండంలో మొదలైనటువంటి ఈ సుషుమ్న ఈ కింద ఉన్నటువంటి ఇక్కడి నుంచి బయలుదేరి పైకి సహస్రారం వరకు ప్రయాణం చేస్తుంది. సహస్రారం వరకు ప్రయాణం చేసి అక్కడ ఉన్నటువంటి ఈ మెడుల్లాతో కలుస్తుంది. ఇక మస్తిష్కం ఎలాగుంటుందంటే, మస్తిష్కం మహాశక్తివంతమైంది. బాబాజీ ఏమంటారంటే, విశ్వంలో పరమాత్మ కన్నా రహస్యమైన వస్తువు మరేది లేదంటారు. పరమాత్మ గురించి తెలుసుకోవడమే అతి ముఖ్యమైనటువంటి రహస్యమైన విషయం అంటారు ఆయన. తర్వాత ఎవరైనా ఉన్నారంటే అది మనిషి అంటారు. ఎందుకంటే మనిషికి మహాశక్తివంతమైనటువంటి మెదడు ఉంది. అయితే ఈ మస్తిష్కం ఎలా ఉంటుందంటే, మస్తిష్కమేమో ఎడానాడితో కలిసి ఉంటుంది, గౌణ మస్తిష్కం పింగళనాడితో కలిసి ఉంటుంది. ఈ మస్తిష్కానికి కేంద్రమైనటువంటి మెడుల సుషుమ్నతో కలిసి ఉంటుంది. ఇప్పుడు మనం అంతర్నిహితమైన గుప్త శక్తి అనుకున్నామే, ఆ గుప్త శక్తి మేరుదండమునకు క్రింద అధో త్రికోణానికి కింద ఉంటుంది. రహస్య నాడీ తంతువుల్లో ఓ గ్రంథిగా ఉంటుంది అది. ఆ గ్రంథి ప్రాకృతిక వికాసం జరిగిన తర్వాత ఒక బిందువుపై చేరింది. ఈ బిందువుని చైతన్యవంతం చేసే ప్రక్రియలు ఉన్నాయి, దాన్ని జాగరణ చేసే ప్రక్రియలు ఉన్నాయి, దాన్ని విస్ఫోటన ద్వారా కూడా ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయించి ఆ సుషుమ్న ద్వారా ఇది ప్రయాణం చేసి ఆ సహస్రారంలో ఉన్నటువంటి ఆ గ్రంథిని చేరాలి. ఇది అప్పుడు ఈ కింద బిందువు ఈ పైనున్న బిందువు రెండూ కలిస్తే అప్పుడు మహోన్నతమైన శక్తి ఉత్పన్నమవుతుంది. ఆ ఉత్పన్నమైన శక్తి వల్ల ఏమవుతుందంటే మన మస్తిష్కం పూర్తి క్రియాశీలమవుతుంది. ఎందుకంటే మస్తిష్కం మహా గొప్పదైనా దాన్ని ఈనాటి మానవుడు 10వ వంతు కూడా వాడుకోవటం లేదు. 10 భాగాలు మస్తిష్కంలో 10 భాగాలు ఉన్నాయనుకుంటే మనకి ఒక్క భాగం సక్రియమైతేనే అతను సామాజిక జీవిగా అన్ని పనులని సమర్థవంతంగా నిర్వర్తిస్తాడు. అంతకన్నా ఎక్కువ భాగాల్లో అతను ప్రవేశించాడంటే ఒక గొప్ప సైంటిస్ట్గా అనేక కొత్త విషయాలు కనిపెట్టేవాడు అవుతాడు. అంతేకాకుండా ఒక తాత్వికవేత్తగా ఎవరికీ తెలియని విషయాలను కూడా చక్కగా వివరించగల శక్తివంతుడవుతాడు. అంతకన్నా ఎక్కువ వాటిని కనుక క్రియాశీలం చేయగలిగితే అతడు ఒక దేశాన్ని కూడా చక్కగా ఇటు ఆధ్యాత్మికంగాను అటు అభివృద్ధి పదంలో నడిపించేటటువంటి మహాశక్తివంతుడవుతాడు. అయితే దీన్ని చేర్చడానికి కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఏంటి అంటే, మనం మేరుదండం గురించి నాడీ వ్యవస్థ గురించి పూర్తిగా అవగాహన ఉండాలని మహాత్ములు ఎందుకు చెప్పారంటే, ఈ క్రింద ఈ మేరుదండం కింద ఉన్నటువంటి ఈ చైతన్యం కనుక పైకి వెళ్ళాలి అంటే ఈ సుషుమ్నతో కలిసి ఉన్నటువంటి వజ్రని చిత్రని చైతన్యవంతం కావాలి. ఆ రెండు చైతన్యమైన తర్వాత బ్రహ్మనాడి ద్వారా మాత్రమే ఇది సహస్రారం వైపుకు వెళ్ళి
ఆ పిట్యూటరీ గ్రంథితోటి మమేకం అవుతుంది. కానీ ఇక్కడ ఉన్న మరొక ఇబ్బంది ఏమిటంటే ఈ సుషుమ్న అనేది తామసిక గుణంతో ఉంటుంది, వజ్రని రజోగుణంతో ఉంటుంది, చిత్రని సత్వగుణంతో ఉంటుంది. అంతేకాక ఇవి సహకరించిన ఈ సుషుమ్నలో ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులను కూడా భేదన చేయవలసి ఉంటుంది. అది సద్గురువుల సూచనలతో సద్గురు ముఖంతో వారిని అనుసరిస్తూ చేయవలసిన గుప్త ప్రక్రియలు. ఇది ఇది చేయకుండా ఈ అధోశక్తి మహాశక్తిగా ప్రయాణం చేసి ఆ కేంద్రంలో ఉన్నటువంటి ఆ మెడుల్లాలో ఉన్నటువంటి ఆ బిందువుని చేరలేదు. ఆ బిందువు చేరినప్పుడే మహోన్నతమైన శక్తి ఉత్పన్నమవుతుంది. మొత్తం ఈ మెదడులో ఉన్నటువంటి 70 కోట్ల కోశికలు చైతన్యమై వాటి గతి తీవ్రమవుతుంది. దాని ద్వారా విశ్వంలో ఉండేటటువంటి అన్ని జ్ఞానాలు ఇతనికి అవగతం అయ్యేటటువంటి ఆస్కారం ఏర్పడుతుంది. అందుకోసం దీన్ని ఈ రకంగా సద్గురువుల ద్వారా మాత్రమే ఇవన్నీ చేయాలి. అలా జరిగిన మరొక ఇబ్బంది కూడా ఇక్కడ ఉంది. అది ఏమిటి అంటే ఈ గుప్త శక్తి జాగరణ జరిగినప్పుడు అది ఆరోహణ క్రమంలో దానికి 2 పార్శ్వాలు ఉంటాయి. ఒకటి అధో కుండలిని, 2 ఊర్ధ్వ కుండలిని. మనకి ఈ రహస్య నాడీ తంతువుల్లో గుప్త శక్తి ఉన్నా నియమంగా వేదోక్తమైనటువంటి నిత్యానుష్ఠానాల్ని ఆచరించేవారు, నియమబద్ధంగా సాధన చేసేవారు, వాళ్ళకి సహజ సాధనలో ఉన్న వాళ్ళకి కూడా ఈ మేరుదండంలో ఉన్న శక్తి కేంద్రాలు మనకి ఈ మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ మొదలైన సహస్రార చక్రాలు ఉన్నాయి. వీటిల్లో ఈ సహజంగా చేసిన వాళ్ళలో కూడా ఏ శక్తి కేంద్రంలోనైనా శక్తి ఉత్పన్నం కావచ్చు. ఆ కిందదే పైకి రావాలని ఏమీ అక్కర్లేదు. సహజ సాధనల గురించి చెప్తున్నాను నేను. కేవలం కుండలిని సాధనలో కఠోర సాధనలు చేసే వాళ్ళ గురించి నేను ఇంకా ప్రస్తావించడం లేదు. సహజంగా ఇది ఎలా మొదలైందో మీరు చెప్పమన్నారు కాబట్టి వేదోక్తమైనటువంటి సాధనలు ఎప్పుడూ కూడా సహజంగానే ఉంటాయి. వాళ్ళు కోరికలతో ఎవ్వరూ కూడా ఇది చేయరు. దీనికి మొట్టమొదటి అర్హత ఏంటంటే ఆత్మగత క్రమశిక్షణ. ఆత్మగత క్రమశిక్షణ ఉన్న సాధకులే దీన్ని అందుకోగలుగుతారు. ఆత్మగత క్రమశిక్షణ అంటే ఏంటి? ఆత్మగత అంటే మనస్సు, ఇంద్రియాలు వాటిలో పడకుండా సాక్షి మాత్రంగా ఆత్మభాసితమైన దానివల్లే ఈ దేహము, ఇంద్రియాలు పనిచేస్తాయన్న భావనతో సాక్షి మాత్రంగా ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఎవరికంటే వేదోక్తమైన అనుష్ఠానాలు చేసేవాళ్ళు, సంధ్యని అనుసరించడం, నిత్య అగ్నిహోత్రం చేయడం, అంతేకాకుండా కొన్ని ప్రక్రియలు ఉంటాయి, అవి ముందు వస్తాయి, తర్వాత వచ్చినప్పుడు ఈ దీనిలో వివరిస్తాను మీకు. వీటిని అనుసరించే వాళ్ళు ఆ ఆత్మపరమైన ఇదిలోనే ఉంటారు. వాళ్ళకి ప్రత్యేకించే ఆలోచన ఏమి ఉండదు. ఆత్మకు ఆలోచన ఏముంటుంది, మనసుకు ఆలోచన ఉంటుంది, బుద్ధి దాన్ని నిర్ణయిస్తుంది. కానీ ఆత్మ ప్రకాశం వల్లే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. అప్పుడు కర్తృత్వం వైపు ఎందుకు వెళ్ళాలి? అందుకని దీన్ని ఆత్మగత క్రమశిక్షణ అంటారు. అది ఉన్న వారికే ఈ సాధనలు సాధ్యమవుతాయి. ఇది ఇంతవరకు ఎక్కడ ఏ
శక్తి కేంద్రంలో ఒక శక్తి ఉత్పన్నమైన ఈ అధోకుండల్ని దీన్ని జ్ఞాన కేంద్రమైనటువంటి ఆజ్ఞం వరకు తీసుకెళ్తుంది. ఆజ్ఞం వరకు తీసుకెళ్ళి అక్కడ కొంతసేపు ఉండి మళ్ళీ అది కిందకి వెళ్ళిపోతుంది. కిందకి వెళ్ళిపోయి తను ఎక్కడైతే ఏ కేంద్రంలో అయితే అది శక్తిని తీసుకుని పైకి వెళ్ళిందో అక్కడ ఆగిపోదు. మూలాధారంలో ఉన్నటువంటి రహస్య నాడీ తంతువుల్లో ఉన్నటువంటి ఆ గుప్త శక్తి దగ్గరికి వెళ్ళిపోతుంది. అందుకనే కొండలిని మూలాధారం కింద ఉన్నటువంటి అక్కడ ఆ శక్తి అక్కడ ఉందనే భావన ఏర్పడింది. కానీ వాస్తవానికి దాని కేంద్రం సహస్రారం. ఆ సహస్రారాన్ని చేరినప్పుడే ఈ శక్తి ఉత్పన్నమవుతుంది. ఇక ఇలాగా ఈ శక్తి అక్కడికి వెళ్ళిపోతుంది. ఇక అధోకుండలిని కనుక ఇది చేయాలి అంటే అప్పుడు మనం సహజంగా జరిగేటటువంటి కొన్ని ప్రక్రియల ద్వారా దీన్ని ఒక ప్రాసెస్ ద్వారా ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అది జరిగినప్పుడు ఈ అధోకుండలిని ఈ ఆజ్ఞ నుండి పైకి ఈ మస్తిష్కంలోని కేంద్రమైనటువంటి మెడుల్లా దగ్గర ఉన్నటువంటి ఆ బిందువుతో కలుపుతుంది. అప్పుడు ఈ శక్తి ఉత్పన్నం అవుతుంది. ఈ శక్తి కఠోర సాధనలు చేసినప్పుడు మహోగ్రమైన శక్తి వస్తే, ఈ సహజ సాధనల ద్వారా చేసుకునే శక్తి ఒక్కొక్క ప్రాసెస్లోనూ వీళ్ళ యొక్క మనసు, వీళ్ళ యొక్క దేహము వాటికి తట్టుకోగల సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఉంటాయి. దానివల్ల ఆ శక్తులను శరీరానికి పంచడం వాళ్ళకి తేలికవుతుంది. అప్పుడు భయంకరమైనటువంటి ఇది ఉండదు. ఇది మనకి సహజంగా వీటి గురించి ఇది. ఈ సుషుమ్న జాగరణ కావాలంటే మొదటగా ఎడా పింగళను నిష్క్రియ స్థితికి తీసుకెళ్ళాలి. అది ఎప్పుడైతే నిష్క్రియ స్థితికి తీసుకెళ్ళామో మొట్టమొదటిగా నాడీ జాగరణ జరుగుతుంది. ఈ కుండలిని జాగరణకు ముందు కొన్ని ప్రక్రియలు జరుగుతాయి. డైరెక్ట్గా కుండలిని జాగరణ జరగదు. మొదట నాడీ జాగరణ జరుగుతుంది. ఈ నాడీ జాగరణ ఎప్పుడైతే జరిగిందో ఆ తర్వాత చక్రాలను కూడా ఉపాసించడం, మంత్ర జపంతో చక్రాలను కూడా ఉపాసించడం ప్రారంభించిన తర్వాత ప్రాణోత్థాన స్థితి కలుగుతుంది. ఇందాక చెప్పాను కదా మీకు, ఏదైనా శక్తి ఉత్పన్నమైతే అది ఆజ్ఞ వరకు వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చేస్తుందని. అలాగ ఈ శక్తి ఏం చేస్తుందంటే ఈ ప్రాణోత్థాన స్థితి ఈ ఆజ్ఞ వరకు వెళ్ళి ముందే కిందకి వెళ్ళిపోతుంది. ఈ కదలికలను చూసి చాలామంది సాధకులు ఏమనుకుంటారంటే ఇది కుండలిని జాగరణ అనుకుంటారు. కానీ కాదు. నాడీ జాగరణ అయిన వాళ్ళకి, సహజంగా సాధనలో ఉన్న వాళ్ళకి అనేకమైనటువంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి. అంటే మామూలుగా నాడీ జాగరణ అయినప్పుడు చీమల పాకినట్టు ఉంటాం. అంటే నాకు వచ్చిన అనుభవాల పరంగా చెప్తాను. చీమలు పాకినట్లు ఉండడం, అలాగే ఏదో చిన్న పైపులో కదా వాటర్ పైకి వెళ్తున్నప్పుడు ఒక అనుభూతి కలగడం, ఒక సూప్ లైట్ వెలిగినట్టు మార్గం కనిపించడం, అంతే. శరీరం మార్గంలాగా వెన్నుపూసలో ఏదో పైనుంచి కింద వరకు ఏదో డ్రిల్లింగ్ మిషన్ పెట్టి ఒక స్వరంగం వేసినట్టు చేసినట్టు ఇలాగ రకరకాలు జరుగుతుంటాయి. ఇది ప్రాణోత్థాన స్థితి అయిన తర్వాత సుషుమ్న జాగరణ జరుగుతుంది. ఇందులో ఉన్న అనుభవాలు కూడా ఈ సహజ కుండలిని సాధనలో వచ్చేటటువంటి అనుభూతుల్ని ఇవి కూడా గుర్తు చేస్తాయి. అంటే సుషుమ్న నాడిలో జరిగేటప్పుడు ఎటువంటి అనుభవాలు వస్తాయి? సేమ్ ఇందులో మనకి ఈ కుండలినిలో ఏ అనుభవాలు అనుకుంటున్నామో, అంటే ఒక చక్కని సంగీతం వింటున్నట్టు, ఒక ఏదో శరీరం అంతా కూడా తేలిగ్గా అయిపోతున్నట్టు, మనం ఎక్కడో అతీతమైనటువంటి అనాహత నాదాలని వింటున్నట్టు, రకరకాలైనటువంటి ఇది కొద్దిమందికి ప్రశాంతత, ఈ రకరకాల ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవి అనేకమైన అనుభవాలు. దానికి ఈ అనుభవం అని ఖచ్చితంగా చెప్పడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే అది ఆ సాధకుని యొక్క
శారీరక తత్వము, స్వభావము, సంస్కారాలు కూడా ఇక్కడ పనిచేస్తాయి. దాన్ని బట్టే ఇవి వస్తాయి తప్ప వేరే రకంగా ఏమీ ఉండదు మనకి. ఎందుకంటే జబల్పూర్లో ఉన్నటువంటి ఒక ప్రొఫెసరు సంభోగంతో సమాధి అనేటటువంటి ఒక మాటను చెప్పి, ఓషో రజనీష్ ఆ మాటను చెప్పి మొత్తం ఈ సమాజానికి ఒక నూతనమైనటువంటి ఆధ్యాత్మిక ఆలోచనని పరిచయం చేశాడు. ఓషో రజనీష్ అతను ఏంటంటే ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకి చికాకు వేసి ఆ బుక్ నేలకేసి కొట్టి మీకు ఏం చెప్పాలో చూపిస్తాను అనుకుంటూ వెళ్ళిపోయి 5 సంవత్సరాల తర్వాత ఒక కొత్త వేషధారణతో ఒక సరికొత్త భాషను ఎంచుకుని ఒక సరికొత్త ఆధ్యాత్మిక ఇదిని పరిచయం చేశాడు. మనకి టిబెట్ వాళ్ళు సంభోగాన్ని ఒక గుప్త శక్తుల్ని వెలికి తీయడానికి వాళ్ళు ఉపయోగించుకుంటే, రజనీష్ తన ఉనికిని చాటుకోవడానికి ఈ సంభోగంతో సమాధి అనేటటువంటి శబ్దాన్ని ఉపయోగించుకున్నాడు. దీనివల్ల ఏమైందంటే సమాజంలో ఒక రకమైనటువంటి కొత్తదనాన్ని కోరుకునే ఒక వర్గం తయారైంది. దానివల్ల దీని మీద చెలవలు పలవలు వ్యాపించడం, రకరకాలుగా ఎన్నెన్నో మార్పులు జరిగిపోతాయని రకరకాల సాహిత్యాలు సృష్టించబడ్డాయి. కానీ వేద కాలం నాటి నుంచి కూడా ఈనాడు హిమాలయాల్లో ఉన్నటువంటి గుప్త మహాత్ములు కూడా వీటి వైపు వెళ్ళరు. వీటి వైపు వెళ్లకుండా వాళ్ళు సహజ సాధన ద్వారానే దీన్ని సాధిస్తారు. ఇప్పుడు ఆ క్రమాన్ని మీకు చెప్తాను. మొట్టమొదటిగా వీళ్ళు ఏం చేస్తారంటే, వేదకాలం నాటి పరిస్థితులు చెప్తున్నాను. పిల్లాడు జన్మించిన వెంటనే వాడికి సరస్వతి మంత్రాలతోటి మేధోజనన క్రియ చేసేవారు. సరస్వతి మంత్రాలతోటి మేధోజనన క్రియ. ఆ మేధోజనన క్రియతోటి పాటు వాళ్ళు ఏం చేశారంటే, బంగారు శలాకతో తేనె ఆవు నెయ్యి కలిపి ఆ బాలుడి నాలిక మీద ఓం అని రాసేవారు. ఓం అని రాసి ఆ పిల్లాడి తండ్రి ఆ పుత్రుని చేత్తో ఇలా పట్టుకుని కో అసి అని అడిగేవాడు. నీవు ఎవరు అని జిజ్ఞాస కలిగించేవాడు. ఆ బాలుడు ఏం చెప్తాడు? నవజాత శిశువు. వాడు ఏం చెప్పగలడు? వాడు ఈ తేనె ఆ నెయ్యి చప్పరిస్తూ వాడు వంక నవ్వుతూ చూసేవాడు. అప్పుడు తండ్రి చెప్పేవాడు, వేదోసి, నీవు వేదం కొరకు వేద అధ్యయనం చేయడం కోసం నువ్వు ఈ రూపాన్ని తీసుకున్నావు అని చెప్పేవాడు. ఎందుకంటే ఆత్మకి నవజాత శిశువా, బాలుడా, ప్రౌఢ వయస్కుడా, వృద్ధుడా అని ఏమీ ఉండదు. ఈ కంపనలు మేధోజన క్రియ ద్వారా, సరస్వతి మంత్రాల ద్వారా ఆ బాలుని శరీరంలో ఈ కంపనలు ప్రవేశిస్తాయి. ప్రవేశించి ఆ పిల్లవాడు అక్కడి నుంచే పవిత్రతను ఆపాదించుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత 6 సంవత్సరాల వయస్సులో వాడికి ఉపనయనం చేసి బ్రహ్మచర్య దీక్షకు పంపేవారు. అక్కడ నుంచి వాడు నిత్యానుష్ఠానాలు చేస్తూనే సంధ్య హోమ విధిని ఆచరిస్తూ ఇదం నమమ అనే భావనలో ఉండేవాడు. వాడి జీవన విధానమే ఆత్మగత క్రమశిక్షణతో ఉంది. వాడికి ప్రత్యేకంగా ఈ భయంకరమైనటువంటి ఈ పద్ధతులు అనుసరించాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి? అందుకని వాళ్ళు వీటి వైపు వెళ్ళలేదు. తర్వాత కాలంలో ఈ కుండలిని గురించి విపరీతమైన ప్రచారాలు మొదలుపెట్టిన తర్వాత అప్పుడు యోగము తంత్ర యొక్క కలయికతోటి ఈ విధానాలను కొన్ని రూపొందించారు. యోగా ప్లస్ తంత్ర
కలిపినప్పుడు కుండల్ని కొండల్ని అనేటటువంటి దాన్ని అంత పూర్వం అంతవరకు అంతర్గతంగా ఉండేటటువంటి గుప్తంగా ఉండేటటువంటి అంతర్నిహిత శక్తిగా భావన చేశారు దాన్ని. ఆ తర్వాత ఈ రెండు ఉత్పన్నమైనప్పుడు మహోన్నతమైనటువంటి మస్తిష్కంలో మార్పులు వచ్చి ఈ మొత్తం మస్తిష్కం అంతా క్రియాశీలమైనప్పుడు నీకు అద్భుతమైన శక్తి సహజంగా వస్తుంది. ఆ శక్తి అక్కడ మస్తిష్కం చైతన్యం వల్ల వచ్చింది. ఆ రకంగా ఎందుకంటే ఇది బ్రహ్మంలోకి వెళ్ళకూడదు సాధకులు ఎప్పుడు. ఎవరైతే సాధన చేస్తున్నారో వారు స్థితి అంటే నాకున్న అవగాహనతో నేను చూసినటువంటి సాధకుల్లో అంటే వారి యొక్క ఆలోచన విధానంలో ఉన్నత స్థితి, వారి భావనా విధానంలో ఉన్నత స్థితి, వారి బుద్ధి విధానంలో ఉన్నత స్థితి, ఇవన్నీ మార్పులు అనేవి సహజంగానే వస్తూ ఉంటాయి. అది ఆటోమేటిక్ కుండల్ని జాగరణే. అవును, అంతే, సహజ కుండల్ని జాగరణ అంతే. దీనికోసం వాళ్ళు అనుసరించే విధానం ఏంటంటే మొట్టమొదటిగా వాళ్ళు ఏం చేసేవారంటే ఓంకార ఝంకారాన్ని ప్రారంభించేవారు. ఓంకార ఝంకారం చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆజ్ఞ, సహస్రారం, శిఖా ప్రాంతం, మేరుదండంలోని శక్తి కేంద్రాలు కంపనలు వస్తాయి. చైతన్యం అయిపోవు, ఓంకార వైబ్రేట్ అవుతాయి. ఆ వైబ్రేట్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రత్యేకమైన ముద్రలని ఉపయోగిస్తూ మంత్ర జపంతో ఈ చక్రాలను ఉపాసిస్తారు. ఎప్పుడైతే అది చేశారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ మేరుదండంలోనూ ఈ చక్రాల్లోనూ ఉన్నటువంటి శక్తులు చైతన్యం అవడం ప్రారంభిస్తాయి. ఈ చైతన్యం అవడం ప్రారంభించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మహాచక్ర జాగరణ చేస్తారు. ఈ మహాచక్ర జాగరణ అంటే అనాహతము, మణిపూరము, ఆజ్ఞ వీటిని చైతన్యవంతం చేయడం ద్వారా ఒక మహాచక్రాన్ని నిర్మిస్తారు. దీని ద్వారా ఈ శక్తులు ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసేటటువంటి సామర్థ్యాన్ని సాధిస్తాయి. ఇది మహాచక్ర జాగరణే కదా, గాయత్రి అన్న లేకపోతే భువనేశ్వరి అన్న ఇవన్నీ కూడా వాటికి సంబంధించినవే. అవి కొన్ని కోరికలతో చేస్తారు. గాయత్రి అయితే మామూలుగా సహజంగా ప్రజ్ఞను పెంచుకోవడానికి చేస్తారు, అది సహజత్వమే. ఈ భువనేశ్వరి అవి అనేది కొన్ని రకాల కోరికలతో కూడా చేస్తూ ఉంటారు. ఏదైనా మనం ఏ ఉపాసనైనా సహజత్వంలోనే ఉండాలి. కోరికలు లేకుండా ఉంటేనే అది చక్కని ఫలితాలు ఇస్తుంది. దానివల్ల ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. అది సమాజ హితానికి ఉపయోగిస్తారు వాళ్ళు. ఆ వచ్చే శక్తిని కూడా ఈ సహజ సాధనలో ఉన్నవాళ్ళు సమాజ హితానికి ఉపయోగిస్తారు. అందుచేత ఆ దేవత కృపా కటాక్షాలు వాళ్ళ మీద పూర్తిగా ఉంటాయి. ఆ తర్వాత ఏమవుతుందంటే ఈ మహాచక్ర జాగరణ జరిగిన తర్వాత అప్పటికి ఈ మహాచక్ర జాగరణ చేయడం కోసం వీళ్ళు ఏం చేస్తారంటే నాసికాగ్రధారణ, ఆజ్ఞాచక్రధారణ, సహస్రారధారణలను పాటిస్తారు. ఎప్పుడైతే వీటిని చేయడం వచ్చిందో వాళ్ళ యొక్క దృష్టి అతీత స్థితిలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళ యొక్క ఈ ప్రాణాయామ స్థితి అంతర్ముఖ స్థితికి వెళ్ళిపోతుంది. అంతర్ముఖ ప్రాణాయామంతో పరిచయం అయ్యి అంతర్ముఖ స్థితి, అతీత దృష్టి ఏర్పడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ మేరుదండంలో ఉన్న శక్తి కేంద్రాలన్నీ పద్మాల్లా వికసిస్తాయి. అప్పుడు తర్వాత స్థితిలో వీళ్ళు ఏం చేస్తారంటే తర్వాత దశ, 5వ దశ. ఈ 5వ దశలో వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ పద్మాల్లా వికసించినటువంటి మేరుదండంలో ఉన్న శక్తి కేంద్రాలు ఇవి ఎప్పుడైతే పద్మాల్లా వికసించినాయో వాటి ప్రకాశము ముందుకు వస్తుంది. ఈ ప్రకాశాన్ని వాళ్ళు ఈ చక్ర క్షేత్రాలుగా మలుస్తారు. చక్రస్థానము, చక్రక్షేత్రము. మేరుదండంలో
శక్తి క్షేత్రాలు ఉంటాయి. ఈ సమ్ముఖ మార్గంలో వీటికి సంబంధించిన చక్ర క్షేత్రాలు ఉంటాయి. అక్కడ స్థానాలు, ఇక్కడ క్షేత్రాలు. వీటి ద్వారా ఏం చేస్తారు, దీన్ని ఈ మార్గాన్ని ఏర్పాటు చేయమని హిమాలయ మహాత్ములను, దివ్యాత్మలను, యోగులను ప్రార్థించి చేస్తారు. ఎందుకంటే మనకి మనం ఇక్కడ కూడా లౌకిక సమాజంలో కూడా మనకి ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటే మనకి వెళ్ళే దారి ఒకటి, వచ్చే దారి ఒకటి ఏర్పాటు చేస్తారు. ట్రాఫిక్ వన్ వే ట్రాఫిక్ లాగా వెళ్ళేది ఒకటి, వచ్చేది ఒకటి. అలాగా ఈ దేహంలో అతీంద్రియ మార్గాల్ని తెరవడం ప్రారంభిస్తారు. అది వెలుగుతో నింపబట్టేటట్టుగా చూసుకుంటారు. దానికోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సమ్ముఖ మార్గాన్ని హంసోతో ప్రారంభిస్తారు. స్వాహంతో సమ్ముఖ మార్గాన్ని స్వాహంతో ఈ మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. మేరుదండంలో ఉన్నటువంటి మార్గాన్ని హంసతో ఇది చేస్తారు. ఆ రకంగా ఇంతకు పూర్వమే మనం మహాచక్ర జాగరణ చేసాం. ఆ మహాచక్ర అంతేకాకుండా వీళ్ళు తంత్ర వాళ్ళు అయితే ఈ మూలాధారానికి, స్వాధిష్టానానికి అసలు ప్రాధాన్యత ఎవరు? మణిపూరం దగ్గర నుంచి ఎత్తుకుంటారు వాళ్ళు. అందుకోసం అని చెప్పేసేసి ఎప్పుడైతే ఈ అతీంద్రియ మార్గాలు వెలుగులతో నిండాయో వీళ్ళ అంతర్యాత్ర సుగమం అవుతుంది. మేల్కొన్నటువంటి ఈ శక్తులు ఏవైతే ఉన్నాయో అనేక ప్రాంతాలకు విస్తరించడానికి ఇదవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు దీనికి సహకరించడం కోసం అని చెప్పేసేసి చక్ర ధ్యానం చేస్తారు. అంతకు పూర్వం చక్రాలను చైతన్యం చేయడానికి మంత్రజపంతో చేశారు. ఇది 6వ లెవెల్ చక్ర ధ్యానం. ఈ చక్ర ధ్యానం ప్రతి చక్రాన్ని కూడా ఆ చక్ర దేవతల్ని, ఈ చక్రాధిష్టాన దేవతల్ని వీళ్ళందరినీ కూడా తమకి సహకరించేటట్టుగా చేసుకోవడం కోసం అని చెప్పేసి బీజాక్షరాలతో వాళ్ళ యొక్క ఉపాసన మంత్రాలతో వాళ్ళని ఇది చేస్తారు. అలా చేసినప్పుడు ప్రతి చక్రానికి కూడా 6 పార్శ్వాలు ఉంటాయి. ఒకటి తత్వం, చక్రం యొక్క తత్వం. మూలాధారానికి ఉందంటే పృథ్వీ తత్వం. 2 స్వరూపం, అదే ఎలా ఉంటుంది అలాగని కాదు. మూలాధారం శక్తి స్వరూపం. అలాగే ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క స్వరూపం ఉంటుంది. ఈ స్వాధిష్టానికైతే అది సృష్టి స్వరూపం, మణిపూరం యజ్ఞస్వరూపం, అనాహతం ప్రాణిస్వరూపం, విశుద్ధి జీవస్వరూపం. అలాగ ఒక్కొక్క ఇది ఉంటుంది. ఈ తర్వాత 3వది ఏంటి అంటే చక్రదేవత. 4వది చక్ర అధిష్టాన యోగిని. చక్ర దేవత ఎవరు? మూలాధారానికి బాలగణపతి. అక్కడ ఉండేటటువంటి ఇదేమో డాకిని శక్తి, డాకిని శాకిని ఇవన్నీ వస్తాయి. అది కూడా కొన్ని సమయాల్లో అవి కొన్ని మార్పులు కూడా ఉంటాయి. అదేంటంటే ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నాడు సాధకుడు అనే దాన్ని బట్టి మూలాధార నుంచి ప్రారంభిస్తే డాకినితో ప్రారంభించరు. అది కొంచెం కఠినమైన దేవత కాబట్టి అక్కడ సాకిన్యమ్మని పెడతారు. అప్పుడు ఇక్కడ విశుద్ధి దగ్గర ఉండే సాకిన్యమ్మని కాకుండా ఇక్కడ డాకినీశ్వరి చేస్తారు. జీవేశ్వరుడు డాకినీశ్వరి అవుతుంది ఇక్కడ. ఇవి సాధనలో వచ్చేటటువంటి గురుముఖత వాళ్ళు అవసరాన్ని బట్టి అందుకనే గురుముఖత నేర్చుకోవాలి. ఎక్కడో పుస్తకం చదివో వీడియోలో చూసో దాన్ని అనుసరించకూడదు. అందుకని నేను కఠిన సాధనల వైపు వెళ్లకుండా అద్భుతమైనటువంటి ఏదో జరిగిపోతాయనే విషయాలను చెప్పకుండా సహజ సాధన ద్వారానే వెళుతున్నాను. ఎందుకంటే ఇది ఆచరించే వాళ్ళు చూసి ఆచరించిన
నేను చెప్పే దానివల్ల వాళ్ళకి ప్రమాదాలు రావు, కానీ కొన్ని కఠినమైన సాధనల్ని ఇది చేసేటప్పుడు చాలా విపరీతమైనటువంటి ఇబ్బందులు కూడా కలిగే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు దేవత గణపతి, శక్తి ఢాకిని, తత్వం శక్తి, స్వరూపం మూలాధారానికి చెప్పమంటారా? మూలాధారం 6 చెప్పండి. మూలాధారానికి పృథ్వీ తత్వం, తత్వం పృథ్వీ తత్వం, తత్వం పృథ్వీ. స్వరూపం శక్తి స్వరూపం, ఎందుకంటే దాని కిందే కదా శక్తి స్వరూపం ఉంది. దాన్నే ధ్యానంలో మన వాళ్ళు కుండలినిగా భావించారు. అక్కడ ఒక శివలింగాన్ని ఇచ్చేసి దాన్నేమో 3.5 చుట్టలుగా ఒక పాము ఇది చేస్తుందని భావన చేసి చెప్పారు. ఇప్పుడు ఇవి పద్మాలు అనేవి కంటికి కనిపిస్తాయా? అలాగే కుండలిని ఆ బిందువుని వాళ్ళ ఆరోపణలో భావన చేశారు. అది వాళ్ళు చేసే సాధనకు ఉపకరించేటప్పుడు దాన్ని మనం ప్రశ్నించవలసిన పని లేదు. మనం సమన్వయం చేసుకుంటూ వెళ్ళడమే. దేన్ని కూడా ఇది కాదు అది అని చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. ఇది శక్తి స్వరూపం. ఇక మూడవది ఆ చక్ర దేవత గణపతి. గణపతి చక్రాధిష్టాన దేవత డాకిన్యాంబ. చక్ర వాహనం ఐరావతం. ఐరావతం ఈ గజాన్నే రకరకాలుగా భావన చేశారు. అది ఇక చక్ర రక్షకుడు సూర్యుడు, ఆయన ఊర్ధముఖంగా వెళతాడు. ఇక స్వాధిష్టానానికైతే ఆ తత్వం జలతత్వం, అక్కడ ఉండేటటువంటి స్వరూపం సృష్టి స్వరూపం మీకు కనిపిస్తుంటుంది. చేప ఈదుతూ ఉంటుంది, ఆ పిల్లలకి కంటి చూపు ద్వారానే ఆహారాన్ని ఇస్తుంది. ఒకవైపు ఏమో సృష్టి ఎలా జరుగుతుంది, ఒకవైపు అక్కడ ఉన్న వాహనం మకరి, ఆ మకరి ఈ చేపలు తినేస్తూ ఉంటుంది. ఉత్పత్తి జరగడం, లయం జరగడం. ఆ తర్వాత దేవత బ్రహ్మ. ఈ చక్రాధిష్టాన దేవత రాకిన్యాంబ స్వరూపం. ఈ చక్ర వాహనం మొసలి చెప్పుకున్నాం కదా, మొసలి. ఇక ఈ చక్ర రక్షకురాలు లలితా పరమేశ్వరి. అలాగే మణిపూరానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి తత్వం అగ్నితత్వం, స్వరూపం యజ్ఞస్వరూపం. చక్ర దేవత మహావిష్ణు. చక్రాధిష్టాన దేవత లాకిన్యాంబ. చక్ర వాహనం గొర్రె. చక్ర రక్షకుడు దక్షిణామూర్తి. ఓకే. ఇది మణిపూర చక్రానికి. ఇక అనాహత చక్రానికి వచ్చేప్పటికి అది వాయుతత్వం, ప్రాణిస్వరూపం. చక్రాధిష్టాన దేవత ఆదియోగి శివుడు. చక్రాధిష్టాన దేవత కాకిన్యాంబ. ఇక వాహనం జింక. చక్ర రక్షకుడు మహాగణపతి. ఇక్కడేం మూలాధారంలో మహాగణపతి ఏమో బాలగణపతి. మహాగణపతి అంటే గానాపత్యానికి మూల పురుషుడు. వాళ్ళు గానాపత్యం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గణపతి ద్వారానే సృష్టి జరిగిందంటారు. ఈ గణపతికి ఆ గణపతికి చాలా తేడా ఉంది. అది బాలగణపతి, ఇక్కడ మహాగణపతి. ఇది అనాహత చక్రం యొక్క వివరణ. ఇక విశుద్ధి చక్రంలో అయితే అది ఆకాశతత్వం. అక్కడ జీవస్వరూపం. అక్కడ ఉండేటటువంటి చక్ర దేవత జీవేశ్వరుడు అంటే ఈశ్వరుడే జీవస్వరూపాన్ని పొందినవాడని అర్థం. అంటే సృష్టి క్రమాన్ని ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు చేయరు. ఈ పైన వెళ్ళేటప్పుడు మీకు తెలుస్తుంది దీని గురించి చెప్పినప్పుడు. ఇక్కడ ఏమో శాకిన్యాంబ. ఒకవేళ కింద మొదలు పెట్టేటప్పుడు కొద్దిమంది గురువులు ఏం చేస్తారంటే డాకిన్యాంబ కొంచెం
తీవ్రంగా ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ సాకిన్యామన పెట్టి ఇక్కడ డాకినీశ్వరిగా భావన చేస్తారు. అది ఆ గురువుల యొక్క ఆ సందర్భాన్ని బట్టి ఆ సాధనలను బట్టి ఉంటుంది. అనేక మార్పులు ఉంటాయి. ఇవి పుస్తకంలో ఎలాగుందో అలాగే ఉండదు. సాధనా మార్గంలో గురువు ముఖత నేర్చుకునేటప్పుడు అనేక మార్పులు ఉంటాయి. ఈ పుస్తకంలో చదివిన దానికి అక్కడ క్రియకి ఎక్కడ సంబంధం ఉండదు. అది వేరు, ఇది వేరు. అది ఆ వాస్తవాన్ని బయటికి తెలియనివారు. ప్రతిదీ రహస్యం ఉంటుంది. పుస్తకంలో చెప్పినంత మాత్రంలో అది మాత్రమే అనుకోకూడదు. అది కేవలం మనకి అవగాహన కోసం ఇచ్చిన జ్ఞానం. దాన్ని క్రియారూపంలో మనం ఆ జ్ఞానాన్ని అందుకునేటప్పుడు అనేక మార్పులు వస్తూ ఉంటాయి. అక్కడ వాహనం శ్వేతాశ్వం. ఇది పంచభూతాత్మ రక్షకుడు, చక్ర రక్షకుడు ఈ యోగ హనుమ. అది ఈ రకంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆజ్ఞా సహస్ర ఆజ్ఞా చక్రానికైతే అది తత్వం ఆత్మతత్వం. అక్కడ ఉండేటటువంటి స్వరూపం అయితే పరమాత్మ స్వరూపం. అక్కడ ఉండేటటువంటి సద్గురు రూపంలో ఉండేది కూడా పరమాత్మే. అక్కడ ఉండేటటువంటి చక్రాధిష్టాన దేవత హాకినీ మాత. అక్కడ వాహనం హంస. వాళ్ళకి రక్షకుడు దత్తస్వామి. ఇక సహస్రారాన్ని దగ్గరికి వచ్చేటప్పటికీ అది తత్వం బ్రహ్మతత్వం. అక్కడ ఉండేటటువంటి ఈ స్వరూపం కూడా బ్రహ్మస్వరూపం, పరబ్రహ్మస్వరూపం. అక్కడ ఉండేటటువంటి ఈ చక్ర దేవత పరమ పురుషుడు. బ్రహ్మము అవ్యక్తంగాను ఒక ప్రకాశంగాను ఉంటే దానికి ఒక రూపాన్ని తీసుకొస్తూ దాని ఒక క్రమంలో పెట్టేవాడు ఆయన. దాన్ని పరమాత్మ పర్యవేక్షిస్తుంటాడు ఆజ్ఞాచక్రంలో ఉన్నవాడు. ఈశ్వరుడు క్రియారూపంలో ఉంటాడు విశుద్ధి దగ్గర ఉన్నటువంటి ఆయన. వీళ్ళ ముగ్గురు ఆయన క్రియారూపంలో ఉంటే ఈయన పర్యవేక్షిస్తుంటే ఈ మూల పురుషుడు ఈయన. ఇక్కడ రక్షకుడు, ఇక్కడ ఇంకా క్రమం అవ్వలేదు. ఇక్కడ ఈ చక్ర దేవత యాకిన్యాంబ. ఈ వాహనం గరుత్మంతుడు. అక్కడ ఉండేటటువంటి రక్షకుడు ఈయనే పరమపురుషుడే. అంటే బ్రహ్మమేమో అక్కడ ఉండేటువంటి చక్ర దేవత అవుతుంది, ఇక్కడ రక్షకుడేమో పరమపురుషుడు ఉంటాడు. ఈ రకంగా ఈ తత్వాలు ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఏదైతే ఈ చక్రంలో ఉన్న వీటన్నిటినీ కూడా ఉపాసన చేసిన తర్వాత వీళ్ళకి ఒక స్థితి వస్తుంది. వీళ్ళందరి యొక్క ఆశీస్సులు ఇతనికి లభిస్తాయి. ఆ తర్వాత ఏం చేస్తారంటే సద్గురువులు ఏం చేస్తారంటే మనని ఈ ఖేచరి ద్వారా, ఈ మంత్రోచ్చారణ ద్వారా, ఈ రకమైనటువంటి నాసికాగ్ర ఆజ్ఞాచక్ర సహస్రార ద్వారా, వీటి ద్వారా అనేకమైనటువంటి గుప్త శక్తులన్నీ చైతన్యవంతం అయిన తర్వాత వీళ్ళు ఈ స్థూల శరీరాన్ని దేవయజ్ఞం ద్వారా హోమంలో ప్రాణాహుతి చేయిస్తారు. అది కూడా జరగాలి. అంటే హోమంలో దేవయజ్ఞం ద్వారా, యజ్ఞం ద్వారా కాదు, దేవయజ్ఞం ద్వారా. యజ్ఞానికి దేవయజ్ఞానికి తేడా? యజ్ఞం బాహ్యంగా జరిగేది, ఋత్విక్కులతోనూ అనేక సంభారాలతోనూ జరిగేటటువంటిది. దేవయజ్ఞం భావనతో జరుగుతుంది, సద్గురువుల ఎదురుగా భావనతో జరుగుతుంది. దీనికి ఈ ప్రాణాహుతి జరిగిన తర్వాత మళ్ళీ పునర్జన్మ కావాలి. ఈ యోగి శరీరము ఒక దివ్యమైన యోగ శరీరంగా మారి పునర్జన్మ తీసుకోవాలి. దానికి ఈ 7 చక్రాలు మాత్రమే చాలవు.
దీనికోసం అథర్వణ వేదం మరో 2 చక్రాలని చెప్పింది. ఎందుకంటే ఇది ఎప్పుడు అభివృద్ధిలోకి వచ్చిందంటే త్రేతాయుగంలో పుత్రేష్టి యజ్ఞాలు ప్రారంభమైన తర్వాత, అప్పుడు ఆ పుత్రేష్టి యజ్ఞాల కోసం ఒక రకమైనటువంటి జీవోత్పత్తి కావలసి ఉంది. కాబట్టి దానికి కేవలం ఈ మనశక్తులే కాకుండా సౌరమండలంలో ఉన్నటువంటి శక్తిని ఇక్కడ సౌరపుంజంగా భావన చేస్తారు. అంతేకాకుండా సోముని యొక్క జీవశక్తిని ఔషధి గుణంతో ఇక్కడ ఒక చక్రం ఉంటుంది, ఇక్కడ మణిపూరం ఉంటుంది. మణిపూరకానికి కొద్దిగా పైన భాగంలో 2 ఒకటి అటు ఒకటి ఇటు భావన చేస్తారు. అది ఎలాగంటే చెప్తాను. ఇక్కడ మణిపూరం దగ్గర ఇక్కడ అనాహతం ఉంటుంది, ఇక్కడ సౌరపుంజము, ఇక్కడ చంద్రపుంజము ఉంది. ఇదొక త్రికోణం, ఇక్కడ నుంచి ఇదొక త్రికోణం. ఓహో, అనాహతము మణిపూరకానికి మధ్యలో అంటే సహజంగా చెప్తే 12 ఇంచుల గ్యాప్ అంట. 12 ఇంచుల గ్యాప్లో ఒక 6 ఇంచుల నిలువిలో ఇది ఉంటే, ఈ 6 ఇంచుల నడువులో కుడివైపు సూర్యపుంజము, ఎడం వైపు చంద్రపుంజము అంటే దానికి ఒక గీతలాగా గీచుకుంటే ఇది అధో త్రికోణం, ఊర్ధ్వ త్రికోణం అవుతుంది. ఇది అధో త్రికోణం అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే వీటి శక్తుల వల్ల ఒక పదార్థం తయారవుతుంది. వీటిని ఆ హోమంలో సమర్పించడం ద్వారా ఈ సౌరశక్తి ద్వారా ఒక జ్ఞానం అందుతుంది. ఈ సోముని యొక్క జీవతత్వం ద్వారా, ఈ ఔషధాల ద్వారా, అలాగే మీకు దశరథుడు పుత్రయజ్ఞం చేసినప్పుడు యజ్ఞపురుషుడు పాయసాన్ని ఇచ్చింది వీటి ద్వారానే. ఈ ఋషులు ఏదైతే సమర్పించారో ఆ శక్తితోటి ఆ ఔషధయుక్తమైనటువంటి రసాయన పదార్థాన్నే వాళ్ళు ప్రసాదంగా ఇచ్చాడు యజ్ఞపురుషుడు. అదే క్రియని ఈ మహాత్ములు, ఈ సద్గురువులు దేవయజ్ఞం ద్వారా వీళ్ళ యొక్క ఈ స్థూల శరీరాన్ని ఆ యజ్ఞానికి సమర్పించి, ఆ తరువాతేమో వీళ్ళకి మళ్ళీ దివ్య యోగ శరీరాన్ని అందులో వచ్చినట్టుగా భావన చేస్తారు. దానికోసం ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఈ 2 జరిగినాయో ఈ ఆజ్ఞ దగ్గరికి వచ్చేసరికి 8 చక్రాలు అయినాయి. ఇది 10వ ద్వారం కావాలి. అందుకోసం ఏం చేస్తారంటే ఈ శరీరంలో ఉత్పన్నమైన ఏ శక్తి అయినా తీవ్రవంతం కాకుండా, ఏ శక్తి అన్నా ఇదే అయితే అనేక మంది సప్తలోకాలకి ప్రతినిధులైనటువంటి వాళ్ళు ఈ సప్త చక్రాల్లోనూ ఉన్నారు. ఎవరి శక్తి అయినా తీవ్రమైన వాటిని సమం చేయడం కోసం ఇక్కడ ఆజ్ఞకు సహస్రారానికి మధ్యన మనోమణి అనేటటువంటి ఒక గురుతత్వ పుంజం ఉంటుంది, శ్వేతపుంజం. ఈ శక్తులు ఇది సమం చేస్తుంది. ఈ శక్తులను ఎప్పుడైతే ఇది సమం చేసిందో అంత మేలే జరుగుతుంది. ఆ విధంగా అప్పుడు ఈ సహస్రారం 10వ కేంద్రం అవుతుంది. అప్పుడు సాధకులు ఇక్కడ అనాహతం దగ్గరికి వచ్చి తమని సమర్పణ చేసుకునే భావనతో వీళ్ళుంటే, అప్పుడు ఈ అన్ని చక్రాల్లో ఉన్నటువంటి మనం చెప్పుకున్న వీళ్ళందరూ ఉన్నారు కదా, ప్రతి దాంట్లోనూ కూడా ఉన్నారు కదా, అక్కడి నుంచి చక్రదేవత, చక్రాధిష్టాన దేవత, చక్ర రక్షకుడు ఇక్కడికి వస్తారు. ఇక్కడ యజ్ఞ స్వరూపం దగ్గరే జరుగుతుంది. సప్తర్షులు యజ్ఞం చేయడానికి సహాయకారిగా ఉన్నట్టు భావన చేస్తారు. ఈ చక్రాధిష్టాన దేవతలని యోగులు వాళ్ళకి సహాయపడుతూ ఉంటారు. ఆ వెనకాల ఉండేటటువంటి 14 పీఠాల్లో ఈ ప్రతి చక్రానికి సంబంధించినటువంటి ఈ చక్ర దేవత, చక్ర రక్షకుడు వీళ్ళు ఆసీనులు అవుతారు. ఆసీనులై చూస్తూ ఉండగా పైన ఈ హోమగుండానికి ముందు ఒక త్రికోణం లాంటిది ఏర్పాటు చేస్తారు.
అక్కడ ఒకవైపు సౌరశక్తితో ఉన్నటువంటి సూర్యుడు ఆశీనుడవుతాడు, ఇక్కడ ఔషధ గుణయుక్తమైనటువంటి సోముడు ఆశీనుడవుతాడు. వీటన్నిటినీ పరిరక్షిస్తున్నటువంటి సద్గురు రూపంలో ఉన్నటువంటి దత్తప్రభు ఒక పక్కన ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈయన వీళ్ళ ఇదితోటి ఆ దేవయజ్ఞం జరిగి ఆ 3 సార్లు ఆహుతులు సమర్పించేటప్పటికి ఈ దేహం పూర్తిగా దానిలో లయమైపోయినట్టుగా భావన చేసి ఆ తర్వాత దానిలోంచి ఈ పునర్జన్మితుడైనటువంటి దివ్య యోగ శరీరంతో సాధకుడు పైకి వస్తాడు. అలాగ వచ్చినప్పుడు వాడికి ఆ స్థితిలో ఈ కుండలి జాగరణను అప్పుడు నేర్పుతారు ఈ గురువులు. అంటే ఇంత ప్రాసెస్ అయ్యేంతవరకు కూడా కుండలిని అనేది ఇంకా ప్రారంభం కాదు. కుండలిని అనేటటువంటిది ఆ పేరు పెట్టుకున్నామంతే, అది తంత్ర యోగాల కలయికతో కలిసినప్పుడే ఈ కుండలిని అనే మాట వచ్చింది. అంతవరకు కూడా మనలో ఒక అతీంద్రియ శక్తి, ఏదో మహోన్నతమైన శక్తి ఉంది. దానికి మూలము ఈ మూలాధారం కింద ఉన్నటువంటి రహస్య నాడీ తంతువుల్లోనూ ఆ ఊర్ధ్వముఖంగా ఉండేటటువంటి మెడుల్లాలలోనూ ఇది ఉంది. ఈ రెండు కలిసినప్పుడే ఈ శక్తి ఉత్పన్నమవుతుంది. దాన్ని మనం ఈ భావన చేసినప్పుడు ఈ రెండు కలయికలతో ఇటు యోగా ఇటు తంత్ర యొక్క కలయికతోటి ఈ భావన చేశారు. అప్పుడు కింద ఉన్నటువంటి ఈ శక్తిని ఏం చేశారు, అక్కడ ఒక శివలింగం ఉన్నట్టు, అక్కడ శక్తి స్వరూపంగా ఉన్నటువంటి ఈ శక్తి కుండలిని రూపంలో 3.5 చుట్టలు చుట్టుకుని అక్కడ దాన్ని ఉపాసిస్తున్నట్టు, ఎప్పుడైతే ఈ ప్రక్రియలన్నీ జరుగుతాయో అప్పుడు అది ఒక్కసారిగా పైకి లేచి పైకి వెళ్ళి ఈలోగా ఇక్కడ సుషుమ్నలో ఉన్నటువంటి సద్గురువుల ద్వారా ఈ బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి ఎప్పుడైతే తొలగిపోయినాయో అప్పుడు సుషుమ్నలో ఉన్నటువంటి ఈ శక్తి ఊర్ధ్వముఖంగా ఎప్పుడైతే వెళ్ళిందో అప్పుడు ఈ రెండు కలుస్తాయి. అప్పుడు ఒక మహోన్నతమైన శక్తి ఉంటుంది. దాన్నే కులకుండలిని అన్నారు. ఆ కులకుండలిని ద్వారా వచ్చేటటువంటి శక్తిని వీరు సమాజ హితానికి ఉపయోగిస్తారు. ఈ హిమాలయ మహాత్ములు వాళ్ళు ప్రత్యేకంగా దీనికోసం ఏ విధమైనటువంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయరు. కానీ ఈ ప్రాసెస్ చాలా సంవత్సరాలు జరుగుతుంది. ఏదో కొద్ది రోజుల్లో అయిపోయేది కాదు ఇది. ఈ సహజ కుండలిని ఇన్ని ప్రక్రియలు అయిన తర్వాత ఆ దివ్య యోగ శరీరాన్ని తీసుకున్న తర్వాత అప్పుడు ఈ సహజ కుండలిని మంత్ర బీజాక్షరాలతో ఇస్తారు. దానికి 3 సంవత్సరాలు ఉపాసన చేసేటప్పటికి సహజంగా అప్పటికే ఇతని యొక్క జీవన విధానం దీనికి అనుకూలంగానే ఉంటుంది. ఆత్మగత క్రమశిక్షణతోనే ఉంటుంది. ఆత్మగత క్రమశిక్షణతో ఉన్నటువంటి ఆ యోగ శరీరము దీన్ని వెంటనే అందుకుని దీని ద్వారా పొందినటువంటి ఇది ఎప్పుడైతే ఈ మస్తిష్కం క్రియాశీలమైందో ఈ విశ్వంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రహస్యాలు వీళ్ళకి తెలియడం ప్రారంభిస్తాయి. మీకు ప్రాచీన కాలంలో మనువు సంకల్పం ద్వారానే సృష్టి చేశాడంటే ఎలా చేయగలిగాడు? అతను సృష్టి చేయడానికే వచ్చాడు కాబట్టి అతనికి ఆ శక్తి ఉందని అనుకోమంటారా? పోనీ ఆయన చేస్తే అలాగ అనుకుందాం. మరి ఋషులు కూడా అలా చేయగలిగారు. సమాజ హితానికి ఉపయోగపడుతుందంటే మనకి ఈ మనువు పుత్రుడైనటువంటి ఇలాగా జన్మిస్తే పుత్రుడి కోసం యజ్ఞం చేస్తే ఇలా పుట్టింది ఏమిటని చెప్పి మనువు వచ్చి వశిష్ఠుడిని అడిగితే తన తప్పు శక్తితో వాడిని పుత్రుడిగా మార్చి సుధుమ్యాన్ని పేరు పెట్టాడు కదా. ఇవన్నీ జరిగినాయి కదా. వీళ్ళకి ఆ శక్తి ఎలా వచ్చింది అంటే
ఈ సౌరశక్తిలో ఈ వ్యోమాకాశంలో ఉన్నటువంటి ఈ అనేక సూర్యుల యొక్క శక్తి ద్వారా అనేక ఇతర లోకాల నుంచి ఉండేటటువంటి ఆలోచన విధాలు ఇందులో వ్యాప్తి చెందడం ద్వారా వీటన్నిటిని తీసుకోవడం ద్వారానే కదా, వీటన్నిటిని సమన్వయం చేయడం ద్వారానే కదా ఈ శక్తిని కార్యరూపం చేశారు. వాళ్ళు తమ స్వార్థం కోసం ఉపయోగించలేదే వీటిని, సమాజ హితం కోసం, సృష్టి క్రమ వికాసం కోసం వాడారు. వేద సంస్కృతిని అభివృద్ధి పరచడం కోసం, ధార్మిక సంస్కారాలను అందించడం కోసం ఈ పనులు చేశారు. అందుచేత ఇవన్నీ సాధ్యపడ్డాయి. వీటి ద్వారా ఏర్పడినదే ఈ యొక్క శక్తి, కుండలిని శక్తి యొక్క అసలు రహస్యం ఇది. అంతేకాకుండా ఈ సమయాల్లో వీళ్ళు తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి. కేవలం మనం తీసుకునే మామూలు సాత్విక ఆహారం కాదు. దలియా, పల్చని పప్పు, ఆవిరితో ఉడికించినటువంటి పప్పు దినుసులు, ఇంకా వస్తే ఈ రకమైన వాటిని అది కూడా తగు మాత్రలో తీసుకోవాలి. ఆ రకంగా కొన్ని దేశాలు, ఎందుకంటే ఎప్పుడైతే మనం ఉపవాసాలు చేస్తూ ఈ ప్రాణశక్తిని పెంచుకుంటూ ఉంటామో ఆ సమయంలో మీకు ఈథర్ అనే వాయువుతో పరిచయం అవుతుంది. ఈథర్ అది తేలికైన వాయువు. అది ఎప్పుడైతే తీసుకోవడం ప్రారంభించారో మీ శరీరం తేలికైపోతూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం కొంతమంది సాధన చేస్తూ, నేను కూడా మీకు చెప్పాను, మనం చేశాం కదా ఈ హిమాలయ అంతర్యాత్ర ధ్యాన యోగ ప్రక్రియ చెప్పాను. అది చేస్తున్నప్పుడు ఒక ఆమె ఆఖరుని చేసిన అమృతాసనంలో పడుకోబెడితే ఆవిడ శరీరం ఇంతలెత్తే లేచిపోయింది. దానికి ప్యూరిటీ ఉండాలి. ఆమె సత్యసాయి భక్తురాలు, ఎప్పుడు సేవ తప్ప మరొక ప్రపంచం తెలియదు ఆవిడకి. ఆవిడ ఏదో సాధన చేసుకోవడం నేర్చుకుందామని అంతవరకు ఏ సాధనలు చేయలేదు. ఇది అన్ని సాధనలు చేసేవాళ్ళకి రాదు ఈ ప్యూరిటీ. వాళ్ళు సాధనలోకి వెళ్ళిన వెంటనే అంత ముందున్న సాధనకి దీనికి పోలిక చూడడం మొదలు పెడతారు. వాళ్ళ మనసు పనిచేస్తూ ఉంటుంది, బుద్ధి పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళకి ఇవి రావడం చాలా కష్టం. పూర్తి ప్యూరిటీ ఉన్న వాళ్ళకి ఇవన్నీ సాధ్యమే. ఆ రకంగా ఈ కుండలిని అనేటటువంటిది. అంతేకాకుండా ఈ సాధనలో ఉన్నవాళ్ళు మత్తు పానీయాలు సేవించకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఇంగ్లీష్ మందులు వాడకూడదు, శస్త్రచికిత్సలు చేసుకోకూడదు. ఆ రకంగా చేసుకున్న వాళ్ళకి ఈ అతీంద్రియ మార్గాలు తెరుచుకో. అంటే శస్త్రచికిత్సలు చేయించుకొని ఇప్పుడు బోన్ విరిగారు, రాడ్డు వేశారు, అట్లాంటి వాటికి కుండలిని యాక్టివేట్ కాదంటారు. ఎందుకని? ఎందుకంటే ఇది కృత్రిమైనటువంటి ఈ భాగాలు అందులో ఏర్పడ్డాయి. అది అతీంద్రియ మార్గాలు మూసుకుపోతాయి వీటి వల్ల. అంతేకాకుండా మనకి టీవీ వైపు కానీ పేపర్ వైపు కానీ ఈ సమాజంలో ఉన్న మనుషులతో సంబంధాలు పెట్టుకోవడం కానీ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ వీటి వల్ల కూడా వీళ్ళ ఆలోచనలు పరిపరి విధాలుగా పంచబడతాయి. అనేక విధాలుగా మన ఆలోచనలు ఎప్పుడైతే పంచబడ్డాయో ఈ ఏకాగ్రత లోపిస్తుంది. దాని ద్వారా వీళ్ళు ఆ సాధనకి, అందుకని ఆత్మగత క్రమశిక్షణ అన్న మాటని అక్షరాల పాటించిన వాళ్ళకి ఎవరికైనా ఇది సాధ్యపడుతుంది. ఆ రకంగా చేసినప్పుడు దీని ద్వారా వచ్చిన ప్రతి శక్తిని కూడా వాళ్ళు సమాజ హితానికి ఉపయోగిస్తారు. ఇంకా వాళ్ళకి కోరికలంటూ లేవు, ఎవరితోటి సంబంధాలు పెట్టుకోరు. ఈ రకంగా ఉన్నటువంటి మహోన్నతమైన సాధనే ఈ సహజ కుండలిని. ఇప్పుడు మీరు అన్నారు కుండలిని అనేది మనకి సుషుమ్నాడిలో యాక్టివేట్ అవుతుంది, చిత్రిని నాడిలో యాక్టివేట్ అవుతుంది, వజ్రనాడిలో యాక్టివేట్ అవుతుంది, బ్రహ్మనాడిలో యాక్టివేట్ అవుతుంది. ఏ స్థితిలో ఎప్పుడు ఈ నాడుల్లో యాక్టివేట్ అవుతుంది? ఇది నేను చెప్పింది యాక్టివేట్ అవ్వడం
ఏ చక్రంలోన్నా కావచ్చు. ఈ యాక్టివేట్ అయినటువంటి ఇది ముందుకు వెళ్ళాలంటే మనకి వజ్రని చిత్రని సహకరించాలి. వజ్రిని చిత్రని సహకరించాలి. సుషుమ్నలో ఉన్నటువంటి ఈ శక్తి పైకి వెడుతుంటే ఈ వజ్రిని చిత్రని సహకరించాలి. సహకరించినప్పుడు అప్పుడు బ్రహ్మనాడి ద్వారా ఇది ఊర్ధ్వముఖంగా పైకి వెళ్ళి సహస్రారంలో ఉన్నటువంటి శిఖరంలో ఉన్నటువంటి మెడుల్లా దగ్గర ఉన్నటువంటి పీట్యూటరీ గ్రంథి అనుకున్నాం కదా, దానిని చేరుతుంది. దానిని చేరినప్పుడు ఈ శక్తి మొత్తం ఆ మస్తిష్కాన్నే క్రియాశీలం చేస్తుంది. ఈ కుండల్ని అంటే సుషుమ్నాడిలో జరిగినప్పుడు ఇక్కడ దాకా తల దాకా వచ్చేసి జరిగే ప్రాసెస్ ఇది బ్రహ్మనాడిలో జరిగినట్ల, చిత్రనాడిలో జరిగినట్ల, వజ్రనాడిలో జరిగినట్ల? ఎక్కడా జరిగినట్టు కాదు. ఎందుకంటే అది శక్తి ఎక్కడ ప్రారంభం, దాన్ని అధో కుండలిని అంటారు. ఈ కుండలిని శక్తి జాగరణ చెందిన తర్వాత దీనికి 2 పార్శ్వాలు ఉంటాయి. ఒకటి అధో కుండలిని, 2 ఊర్ధ్వ కుండలిని. ఈ అధో కుండలిని ఏం చేస్తుంది అంటే ఎక్కడ ఇదైనా కానీ అక్కడ మీకు ఈ వజ్రని చిత్రని వీటితో కూడా సంబంధం లేదు. ఎందుకంటే దాని లక్ష్యం ఊర్ధ్వముఖంగా కింద ఉన్నటువంటి శక్తిని మనం అమ్మవారిగా భావన చేస్తే, శక్తి అంటే అమ్మవారిగానే భావన చేస్తాం కదా మనం. ఆ ఊర్ధ్వముఖంగా ఉన్నటువంటి దాన్ని, ఆ బిందువుని శివునిగా భావన చేస్తాం. అలా భావన చేసినప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు శక్తి ఉత్పన్నం అవుతుంది. కానీ ఇక్కడ ఇదేమీ కాదు. ఆ ఒక శక్తి ఆటోమేటిక్గా అది ప్రాణోత్థాన స్థితి అయినా ఇది జరుగుతుంది, సుషుమ్న జాగరం అయినా ఈ కదలికలు వస్తాయి. ఇది వచ్చినప్పుడు ఆజ్ఞం వరకే ప్రయాణం చేసి మళ్ళీ తిన్నగా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళదు. అది మూలాధారంలోకి వెళ్ళిపోతుంది. అందుకని కుండలిని స్థానం మూలాధారం అని గ్రంథాల్లో ఉండబట్టి ప్రతి వాళ్ళు అదే అనుకుంటున్నారు. కానీ కుండలిని యొక్క వాస్తవికమైన ఇది సహస్రారంలో ఉన్నటువంటి ఆ మెడుల్లా. ఈ 2 కలిసినప్పుడు మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. దానికి వెళ్ళాలంటే, పైకి వెళ్ళాలంటే ఈ సుషుమ్నలో ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులు తొలగిపోవాలి. అవి తొలగాలంటే ఏం చేయాలి? అది సద్గురువుల ద్వారానే జరుగుతుంది. అది మన మాటలతో జరిగే పని కాదు. సద్గురు ఎదురుగా సాధకుడు గురువుని నీడలా అనుసరించాలి. ఈ మార్పులు వస్తున్న సమయంలో అతను బయటికి ఎక్కడికి తిరగడానికి వీల్లేదు. ఈ కాలంలో వీటిని ప్రచారం చేయడం కూడా పొరపాటు. దీన్ని పట్టుకుని కొద్దిమంది ఏదో సాధించాలనుకోవడం ద్వారా అనేకమైనటువంటి దుష్పరిణామాలే జరుగుతున్నాయి. మనం ఎప్పుడు సహజ సాధనల్ని పరిచయం చేయాలి. దానివల్ల ఇబ్బంది కలగకూడదు. అది సద్గురువుల ద్వారానే ఆ మూడింటిని ఇది చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఈ శక్తి సుషుమ్న నుంచి వజ్రని తీసుకుంటుంది, వజ్రం నుంచి చిత్రానికి వెళుతుంది. అప్పుడు వీటి ద్వారా బ్రహ్మనాడితో ఇది సహస్రారం వరకు ప్రయాణించి ఆ కేంద్రస్థానమైనటువంటి ఆ బిందువులో ఇది కలుస్తుంది. అప్పుడు మొత్తం ఈ శక్తి శివాల కలయికతోటి ఒక అద్భుతమైన మార్పు ఏంటంటే మొత్తం మస్తిష్కం అంతా క్రియాశీలం అవుతుంది. ఇక్కడ ఏదో కొత్తగా ఇక్కడ మనలో లేనిది ఏదో వచ్చేస్తుందనే భ్రమ పెట్టుకోవద్దండి. ఎవరైనా శక్తిపాతం చేస్తారన్నా లేని శక్తిని ఎవరు ఇవ్వలేరండి. ఇక్కడ ఏంటంటే మనలో నిద్రాణ స్థితిలో ఉంది ఆ శక్తి. మీకు ఉదాహరణ అదే. అందుకనే మనకి వీటన్నిటి మధ్య సమన్వయం కావాలి. ఈ సమన్వయం ఎప్పుడైతే సాధించామో
ఉన్న శక్తి అంతా కూడా మనలోనే, మస్తిష్కంలోనే ఉంది కాబట్టి అది నిష్క్రియంగా ఉంది. ఇప్పుడు ఈ రెండు కలవడం వల్ల మూలాధారం కింద ఉన్న త్రికోణం నుంచి బయటికి వచ్చినటువంటి ఈ శక్తి ఊర్ధ్వ త్రికోణం ద్వారా ఉన్నటువంటి ఆ బిందువుతో ఈ రెండు బిందువులు కలిసినప్పుడు మీకు అద్భుతమైనటువంటి మార్పులు జరుగుతాయి. అది జరిగినప్పుడు జరుగుతున్న ఇదంతా కూడా ఈ మస్తిష్కం యాక్టివేట్ అవడం వల్లే కదా. మనకి ఎక్కడి నుంచో ఏదో వస్తుందన్న భ్రమ పెట్టుకోకూడదండి. అప్పుడు ఆ శక్తితో ఉన్నప్పుడు మొత్తం విశ్వంలో ఉండే ప్రతి విషయం వాడికి తెలుస్తుంది. వాడు పరమాత్మే కదా అప్పుడు. ఎందుకంటే పరమాత్మ తనలో ఉన్నటువంటి సచ్చిత్ ఆనంద స్వరూపాలనే 3 గుణాలతోటి మనిషిని సృష్టించాడు. ఆ 3 తత్వాలు మనలో ఉన్నాయి. కానీ మనం ఏమనుకుంటున్నామంటే నేను దేహం అనే భావనలో బ్రహ్మభావన ఎప్పుడైతే మర్చిపోయామో మామూలులో ఈ దేహమే నేననే భావనలో పడిపోయాం. కానీ ఈ కింద శక్తి ఇందులో కలిసేటప్పటికి మీరు ఎంత ఉన్నత స్థితికి వెళ్ళారు. దీని ద్వారా ఎన్ని మార్పులు జరిగినాయి. మన సహజ సాధన ద్వారా ఎన్ని మార్పులు చెప్పుకున్నాం మనం. ఈ మార్పులన్నీ జరిగిన తర్వాత ఈ మానవుడు మహనీయుడిగా మారాడని మనం అంగీకరించలేమా? అందుకని నేను ఈ గుప్తంగా ఉన్నటువంటి అనేకమైన విషయాలని శాస్త్రీయంగా ఒక్కటొక్కటిగా వివరంగా చెప్పే ప్రయత్నాన్ని చేశాను. చాలా చాలా కృతజ్ఞతలు స్వామీజీ. అద్భుతమైన విషయాల్ని ఈ యొక్క సజ్జన సాంగత్యంలో మీరు పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. సంతోషం. కుండలిని సాధకులకి ఉన్నటువంటి ఎన్నో సందేహాల్ని, ఎంతో మర్మాల్ని ఈరోజు తెలుసుకున్నాం. మరొకసారి మరో విశిష్ట వ్యక్తితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.